హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే మైనింగ్ చేసి పైనీర్స్ ఉన్నారో వాళ్ళందరిది ఒకటే మాట. ఏంటి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఈ పైన మనం ఏం చేయాలి? ఇది జీరో అయిపోతుందా లేదంటే పెరుగుతుందా? అందరు చెప్పినట్టు అని ఒకటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ క్రిప్టో మార్కెట్లో ఎవరికైతే పేషెన్స్ లేదో, ఎవరైతే హోల్డ్ చేద్దామని చెప్పేసి ఎక్కువ రోజులు వెయిట్ చేద్దామని చెప్పేసి ఎవరికైతే లేదో వాళ్ళు పైనీర్స్ గానే మిగిలిపోతారు. పైనీర్స్ నుంచి మిలీనీర్స్ అయితే అవ్వరు. నేను ఎందుకు అంటున్నానంటే క్రిప్టో మార్కెట్ గురించి ఒక నాలెడ్జ్ అయితే మీరు తెచ్చుకోండి. అసలు ఈ క్రిప్టో కరెన్సీస్ ఎలా పనిచేస్తాయి, ముందు వచ్చిన మెయిన్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీలో ముందు వచ్చిన మెయిన్ కాయిన్స్ ఏ విధంగా పనిచేశాయి అని చెప్పేసి ఒకసారి తెలుసుకోండి. అది తెలుసుకుంటే మీరు ఈ పై కాయిన్ని హోల్డ్ చేయాలా, హోల్డ్ చేస్తే మనకు ప్రాఫిట్స్ వస్తాయా అని చెప్పేసి మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంతేగాని న్యూస్ ఇప్పుడు నేను చెప్పేదో పక్క వేరే యూట్యూబర్ చెప్పేదో ఏదో వినేసి వీళ్ళు ఇలాగా చెప్తారులే అంటే పాజిటివ్గా చెప్పే మాటలు వింటారు, నెగిటివ్గా చెప్పే మాటలు కూడా వింటారు. ఎటు వెళ్ళాలి అని చెప్పేసి మీకే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అందువల్ల ముందు మీరు ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఏ విధంగా పనిచేస్తుందని చెప్పేసి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అది తెలుసుకోకపోతే మీరు హోల్డ్ చేయాలా అమ్మేయాలా అని చెప్పేసి ఎటు తెలుసుకోకుండా ఏదో ఒక స్థితిలో అలా మిగిలిపోతారు అంతే. మీరు క్రిప్టో కరెన్సీ ద్వారా ఎంతో కొంత డబ్బు మీరు ఎర్న్ చేసుకోవాలి అని అనుకుంటే దాని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొంతమంది ప్రచారం చేస్తున్నారు ఇది ఒక ఫేక్ కరెన్సీ మాత్రమే, అలాగా జనాల్ని మోసం చేయడానికే తీసుకొచ్చారు, ఇది కిందకి అలాగా జీరో అయిపోతుంది అని చెప్పేసి. జీరో ఎందుకు అవుతుంది ఒక రీజన్ చెప్పండి అంటే ఎవరు చెప్పలేరు. ఈ కాయిన్ అనేది కింద పట్టడానికి ముఖ్యమైన రీజన్ డైలీ మంత్లీ వైజ్ ఎన్నో కాయిన్స్ ఈ ఎకో సిస్టమ్ లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఎన్నో మిలియన్ కాయిన్స్ ఈ ఎకో సిస్టమ్ లో ఇంజెక్ట్ చేయడం వల్ల ఈ ప్రైస్ అనేది డౌన్ అవుతూ వస్తుంది. దీన్ని కొంతమంది స్పామర్స్ దీన్ని నెగిటివ్ గా ప్రచారం చేసి ఎవరైతే ప్యానిక్ లో సెల్లింగ్ చేసుకుంటారో ఆ కాయిన్స్ మొత్తాన్ని వాళ్ళు బై చేసుకుని పెట్టుకుంటారు. ఇది క్రిప్టో మార్కెట్ లో సర్వసాధారణం. ఏ కాయిన్ కైతే కమ్యూనిటీ చాలా బలంగా ఉంటుందో, ఫ్యూచర్ లో ఇది పైకే వెళ్ళగలదు అని చెప్పేసి ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళే ఇటువంటి ప్రచారాలు చేస్తారు. ఎందుకంటే ప్రచారం చేసినప్పుడే ప్యానిక్ లో ఇటువంటి కాయిన్స్ ని సెల్ చేసేస్తారు. సెల్ చేసినప్పుడు వాళ్ళు బై చేసి పెట్టుకుంటారు, వాళ్ళు విపరీతంగా ప్రాఫిట్స్ సంపాదించుకుంటారు. ఒకే ఒక విషయం ఫ్రెండ్స్, ఇటువంటి క్రిప్టో కాయిన్స్ ని ఎవరు సెల్ చేస్తారు? మనం మంత్లీయో 2 months కో 6 months కో 1 year కో కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకుందాం, దీని ద్వారా మనకు పోయేదేముంది అని చెప్పేసి ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళే సెల్ చేస్తారు. ఎవరైతే ఒక ప్రాజెక్ట్ ని బలంగా నమ్మి దీన్ని హోల్డ్ చేసుకుందాం అని చెప్పేసి బలంగా ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు ఖచ్చితంగా మిలియనీర్స్ అవుతారు. దానికి ఎగ్జాంపుల్ బిట్ కాయిన్. బిట్ కాయిన్ ఫస్ట్ లో లిస్ట్ అయిన తర్వాత పీక్ స్టేజ్ కి వెళ్ళింది. అప్పుడు నెగిటివ్ ప్రచారం చేశారు, 10 లక్షల నుంచి కిందకు వచ్చేసింది. ఆ నెగిటివ్ ప్రచారం వల్ల ప్యానిక్ సెల్లింగ్ జరిగింది. మళ్ళీ ఎవరైతే దీన్ని కొనుక్కోవాలి ప్యానిక్ లో మనం అమ్మిన కాయిన్స్ ని కొనుక్కొని పెట్టుకున్నారో వాళ్ళు కోట్లు సంపాదించారు. అందుకే ఫ్రెండ్స్, ఏదైనా ఒక ప్రాజెక్ట్ ని మనం నమ్మటం ముఖ్యం. లాంగ్ టర్మ్ వరకు వాటిని హోల్డ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎవరైతే పేషెన్స్ గా వెయిట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ క్రిప్టో కరెన్సీ ద్వారా మిలియనీర్స్ గా అవుతారు. ఇది ఓపెన్ సీక్రెట్. నేనో ఇంకొంచెం యూట్యూబర్ చెప్పేది కాదు కదా, నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ పైకోర్ టీం వాళ్ళు ఈ ఎకో సిస్టమ్ ని చాలా స్ట్రాంగ్ గా బలంగా జనాల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పేసి చాలా విపరీతంగా కృషి చేస్తున్నారు. అది చాలా అభినందనీయం. భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ నమ్మి ఎవరెవరైతే కాయిన్స్ ని హోల్డ్ చేసి పెట్టుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా విపరీతమైన ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకుంటారు. ఈ కాయిన్స్ ని నమ్మి ఎవరు నష్టపోతారో చెప్పండి? ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసి ట్రేడింగ్ చేద్దాము, విపరీతమైన ప్రాఫిట్స్ సంపాదిద్దాము అనే వాళ్ళే మటుకి దీంట్లో నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కాలం హోల్డ్ చేయలేరు. ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాఫిట్స్ బుక్ చేసుకుందాము అనే వాళ్ళు ఎక్కువ కాలం హోల్డ్ చేయలేరు. ఎంత తొందరగా ప్రాఫిట్స్ బుక్ చేసుకుందామా అనే చూస్తారు. కానీ అది అందరికీ వర్తించదు. 100 మందిలో ఒకళ్ళో ఇద్దరు అలా ప్రాఫిట్స్ అలా సంపాదించగలరు. అందరికీ అటువంటి ప్రాఫిట్స్ రావు. అందువల్ల ఇటువంటి యూటిలిటీకి పనికొచ్చే కాయిన్స్ మటుకి ఎవరు కూడా సెల్ చేయొద్దు.
సెల్ చేస్తే భవిష్యత్తులో మీరే నష్టపోతారు.